రైట్, ఇక బనకచర్ల ప్రాజెక్టుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. నదుల్లో 2 రాష్ట్రాల నీటి వాటాలు తేలకపోవడం వల్లనే ప్రాజెక్టులు ముందుకు వెళ్లట్లేదన్నారు. ప్రతి అంశంపై బీఆర్ఎస్ సెంటిమెంట్లతో రెచ్చగొట్టాలని చూస్తుందని నారాయణ ఆరోపించారు. నీళ్లను అడ్డుకొని రాజకీయాలు చేస్తే తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడంతో సమానమని నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రాజెక్టులను అడ్డుకోవద్దు అని నారాయణ హితవు పలికారు. ఏ ప్రాజెక్టుకైనా వివాదరహితంగా కొట్టుకోవాలన్నారు. జలాలకు సంబంధించి ఒక అంచనా వేసుకుంటే దాని ప్రకారం ఒక పరిష్కారం. అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఏ ప్రాజెక్టు కట్టుకోవచ్చు, భవిష్యత్తు తెలంగాణ ఏ ప్రాజెక్టు కట్టుకోవచ్చు, అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. అంత జలాల సమస్య పరిష్కారం కాకుండా మేము బనకచర్ల కట్టామని ఆయన, ఈయన ఆకాశ కట్టాలని ఈయన మాట్లాడుకుంటే గురించి పరిష్కారం కాదు. అందువల్ల ఇప్పుడు తీసుకున్నది కరెక్ట్. దాని వివాదాలకు పోకుండా ఒక కమిటీ వేశారు. దీనిలో అనేక సమస్యలు వస్తాయి. కాలుష్య సమస్య వస్తుంది, సాంకేతిక సమస్యలు వస్తాయి. ఇవన్నీ పరిష్కారం చేయడం కదా గవర్నమెంట్ ఉండేది, లేకపోతే ఏమైనా వాచ్మెన్ డ్యూటీ చేయడానికి అవునా గవర్నమెంట్లో. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి ప్రాంతాలకు న్యాయం చేయడానికి సాధ్యం అవుతుందా? కళ్ళ కూడా ఊహించడం సాధ్యం. మీరు బ్లేమ్ చేసుకుంటే ఇంకో విధంగా బ్లేమ్ చేసుకోండి. అంతేగాని ఈ విధంగా బ్లేమ్ చేయడం అంటే బ్లాక్ మెయిల్ చేయడం కింద లెక్క. రాజకీయాలు బ్లాక్ మెయిల్ పోతారు. దీన్ని తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ వాళ్ళు పదికి మన వాగుడు మాట దయచేసి బాగానే చేయండి. మీకు రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓడించాలా, ఓడించుకోండి, ఫైట్ చేసుకోండి. ఆయన చేసేటువంటి అనేక పనులు ఏమైనా మీరు ఎక్స్పోజ్ చేయండి. అంతేగాని నీళ్ళని అడ్డం పెట్టుకొని మనం పోవడం సాగించడంటే అది తల్లిని అడ్డం పెట్టుకుని పోవడం చేసినట్టు ఇంకోటి కానీ కాదు. చాలా ద్రోహం. నీళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేవాళ్ళు తల్లికి ద్రోహం చేసినట్టు లెక్క. జలాలకు సంబంధించి ఒక అంచనా వేసుకుంటే దాని ప్రకారం